నమస్తే V3 న్యూస్ కి స్వాగతం. నా పేరు నిహార్. ముందుగా హెడ్లైన్స్. రోడ్డు లేదన్న గిరిజనుల సమస్య తెలుసుకునేందుకు అడవిలో 6 కిలోమీటర్లు నడిచిన అధికారి. విశాఖ జిల్లా తలిసింగం గ్రామాన్ని సందర్శించిన నర్సీపట్నం సబ్ కలెక్టర్ డి మౌర్య. విశాఖ ఉక్కు కర్మాగారంలో అగ్ని ప్రమాదం, 2 కోట్ల మేర ఆస్తి నష్టం. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న డీఐజీ ఏవి రంగనాథ్. పుష్పగుచ్చంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. హైదరాబాద్ ఎన్టీఆర్ నగర్లోని చిత్ర లేఅవుట్లో కమ్యూనిటీ హాల్ ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్ పై త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. టైరు పెళ్లడంతో పల్టీలు కొట్టిన కారు. సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు. రైట్గా డీటెయిల్స్ చూస్తే ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు డీఐజీ ఏవి రంగనాథ్. స్వామివారి దర్శనం అనంతరం ఆయనకు ఆలయ అర్చకులు పుష్పగుచ్చంతో స్వాగతం పలికి ప్రత్యేక ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. హైదరాబాద్ ఎన్టీఆర్ నగర్లోని చిత్ర లేఅవుట్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్కేపురం కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి, చిత్ర లేఅవుట్ కాలనీ అధ్యక్షులు ముస్కు అంజిరెడ్డిలతో పాటు కాలనీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్కు అంజిరెడ్డి మాట్లాడుతూ చిత్ర లేఅవుట్ కాలనీలో కమ్యూనిటీ భవనం ప్రారంభించడానికి సహకరించిన కాలనీ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు మా చిత్రాడు కాలనీలో అసోసియేషన్ తరఫున మా కాలనీ వాసులం అందరం కలిసి ఒక అసోసియేషన్ బిల్డింగు చందా రూపకంగా చేసుకొని మా బిల్డింగ్ మేము చక్కటి బిల్డింగ్ కట్టుకున్నాం. ఆ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు సబితేంద్రారెడ్డి గారు, అదేవిధంగా కార్పొరేటరు, అదే మా కాలనీ పెద్దలు, మా అసోసియేషన్ సభ్యులు, మా ఈసీ మెంబర్లు అందరం కలిసి ఘనంగా మా కాలనీ వాసులం అందరం కలిసి ఘనంగా మా యొక్క అసోసియేషన్ బిల్డింగు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మా కాలనీలో ఏ పని చేసుకున్నా మేమంతా కలిసిమెలిసి ఉండి ఐక్యంగా గవర్నమెంట్కు ఇది కాకుండా కూడా మేము మా సొంత డబ్బులతో కూడా ఏ పని చేసుకున్నా ఇప్పుడు 60 లక్షలు పెట్టి ఒక
బిల్డింగ్ కట్టుకున్నాం. అంతకన్నా ముందు 7 లక్షలు పెట్టి ఆర్సీ కట్టుకున్నాం. ఒక 7 లక్షలు పెట్టి బ్యాటరీ కార్ సీనియర్ సిటిజన్ కోసం సర్వీస్ చేస్తాను కొనుక్కున్నాం. అదేవిధంగా పార్కులో బోరు 1,50,000 పెట్టి మా సొంతం పైలతో నేనేసాం, పార్కును కాపాడుకున్నాం. అదేవిధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటూ గవర్నమెంట్తో చేపించుకుంటూ ప్రైవేట్ పరంగా కూడా మేము మా కాలనీలో మా దాతల సహకారంతో మా కాలనీ నెంబర్ 1గా ఉండాలనుకొని దీనికోసం మేము చాలా ప్రయత్నం చేసుకుంటూ నా ఇంట కూడా మా కాలనీలో మా అసోసియేషన్ సభ్యులే కాకుండా అవతల మిత్రబృందం కూడా ఒక 50 సభ్యులు మేము కలిసిమెలిసి ఉంటాం. రోజు ఒక వారంలో ఒకనాడు మేము అంతా కూర్చొని మాట్లాడుకొని ఈ కాలనీ ఏం చేద్దాం ఏందని చెప్పి అప్పటికప్పుడే డిసిజన్ తీసుకొని మనిషికి తోచినంత 20,000, 50,000, లక్ష 2 లక్షలు కూడా వేసుకొని మా కాలనీలో పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా మా కాలనీ చూసి కూడా మొదటి కాలనీ వాళ్ళు కూడా ఇదే విధంగా ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ చేసేదానికి కూడా మనం కూడా తాడుపోటు చేసుకుంటూ చేస్తే మొన్నటి కూడా కరోనా దానప్పుడు కూడా మేము గవర్నమెంట్కి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇచ్చాం. మా కాలనీలో వాచ్మెన్లు అందరికీ కూడా 1,00,000 రూపాయలతోటి బియ్యం సరుకులు కూడా పంపిణీ చేసాం. అదేవిధంగా మా పుట్టిన ఊర్లలో కూడా మేము సహకారాలు చేస్తున్నాం. మా ఊళ్ళో కూడా 2 లక్షల రూపాయలు పెట్టి సహాయ సహకారాలు మాట సహాయాలు కానీ ఏదైనా కానీ మా ప్రభుత్వం తరఫున ఉంటే మా కాలనీ అంటే కూడా వాళ్ళు ప్రేమాభిమానాలు చూపిస్తారు. కాలనీ మంచిగా ఉంటుంది అంటారు. ప్రత్యేక అభిమానులు మాకు ఇప్పుడే చెప్పాము నా మీటింగ్లో కూడా మా సవితనే మాకు హైకమాండ్ మా అమ్మనాయన కన్నాక అంతగా ఉన్న ముందు ఇందిరారెడ్డి ఉండే, ఇప్పుడు ఇందిరారెడ్డి పోయినాక సవిత గారు నాకు హైకమాండ్ కూడా మేము మీటింగ్లో పబ్లిక్లో చెప్పడం జరిగింది. మాకు మాత్రం మా కాలనీకి 2009 నుంచి ఆయన ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ ఉన్నప్పటి నుంచి ఇప్పుడు విద్యాశాఖ మంత్రి టీఆర్ఎస్ గవర్నమెంట్లో తెలంగాణలో ఉన్నది. ఆయన కూడా హోమ్ మినిస్టర్ ఫస్ట్ మహిళ, ఇవాళ కూడా ఫస్ట్ మహిళనే. ఎప్పుడైనా మా కాలనీ మీద ప్రేమాభిమానాలు చూపిస్తారు. మా కాలనీ అంటే కూడా మాకు మంచి పనులు చేయడంలో కూడా సవిత ముందది ఉన్నది. మల్కాజ్గిరి డివిజన్ సఫిల్గూడలో మల్కాజ్గిరి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు దుబ్బకుంట అశోక్ గుప్తా ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ మాధవి మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఇన్స్పెక్టర్ జిహెచ్ఎంసీ మల్కాయి సర్కిల్ నుంచి మాట్లాడుతున్నా. ఈ ప్రోగ్రాం చేయడం మాకు సంతోషదాయకం అండి. ఎవరు కూడా ఇట్లాంటి గుర్తించరు. మా కార్మికులను పొద్దున్నుంచి సాయంత్రం పనిచేసేవారు కాబట్టి కరోనా టైంలో కూడా గత 6 నెలల నుంచి బాగా కష్టపడి పనిచేసేవారు. ఎవరికి గుర్తించినా కూడా వీళ్ళు మన బాలకృష్ణ గారు గుర్తించి ఆర్యవైశ్య సంఘం నుంచి గుర్తించి మాకు సంతోషదాయకం ఈ ప్రోగ్రాం పెట్టడం కూడా. మా వర్కర్లు కానీ మా సూపర్ కానీ చాలా సంతోషించారు ఈ ప్రోగ్రాం పెట్టడం కూడా. అందరికీ ధన్యవాదాలు. ఇక మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై త్రుటిలో పేడ ప్రమాదం తప్పింది. మాదాపూర్ నుండి బంజారాహిల్స్ వెళ్తున్న కారు అకస్మాత్తుగా టైరు పేలడంతో ఒక్కసారిగా పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదం నుండి కారులో ఉన్నవారు సురక్షితంగా బయటపడ్డారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. सर सर తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరద ముంపు బాధితులకు విడుదల చేసిన సహాయ నిధి గడ్డియానారం డివిజన్లో ముంపు బాధితులకు కాకుండా అనర్హులకు పంపిణీ చేశారని డివిజన్ బీజేపీ అధ్యక్షులు బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి అన్నారు. బాధితులతో కలిసి ఎల్బీనగర్ డిప్యూటీ కమిషనర్ కృష్ణయ్యను కలిసి వరద బాధితులకు న్యాయం చేయాలని కోరారు.
ప్రతి ఒక్క బాధితుడికి పరిహారం అందే వరకు ప్రజల పక్షాన పోరాడతామన్నారు. మనం ఫైండ్ అవుట్ చేసినాం ఎవరైతే బాధితులు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఆఫీసర్లు కానీ నిన్ననే వచ్చి చెప్పి లిస్ట్ ఇస్తాం సార్ మీరు చెక్ చేసుకొని ఎంక్వైరీ చేసుకొని ఇవ్వండి అయితే ఓకే అంటే సరే లేకపోతే దాని గురించి. నమస్కారం. ఈరోజు మనం ఇప్పుడు ఇక్కడ డిప్యూటీ కమిషనర్ ఆఫీస్ దగ్గర ఉన్నాము. గత 3-4 రోజుల నుంచి ఆ డబ్బులు అవుతున్న వరద సాయం పేరు మీద 10,000 ఇంటింటికి 10,000 చొప్పున ఇచ్చుకుంటూ వెళ్ళారు. అది కూడా ఎవరికి పడితే వారికి అంటే వాళ్ళ ఒక ఎంక్వైరీ లేదు అధికారులది ఎవరికి పడితే వాళ్ళది 5th ఫ్లోర్ 6th ఫ్లోర్ వాటర్ వచ్చిన కాలనీలో కాదు వాటర్ రాని కాలనీలో కాదు వాళ్ళు అధికార పార్టీ యొక్క నాయకులు అధికారులని ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ ఇక్కడ అని జిగ్జాగ్ ఇచ్చేసారు. ఇప్పుడు అది వచ్చి తలకాయ నొప్పి అయింది. ఇప్పుడు ఎవరైతే యాక్చువల్గా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ఇచ్చేసి కేసీఆర్ దగ్గర డబ్బులు ఉంటే మొత్తం ఏమనండి ఎవరు వద్దనట్లేదు. కాకపోతే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేసే బాధ్యత అధికారుల మీద ఉంటుంది. అధికారులు ఎక్కడైతే వెళ్తున్నారో ఆ కవర్ల సంచులు డబ్బులు పట్టుకొని క్యాష్ పట్టుకొని మొత్తం ప్రపంచ చరిత్రలోనే ఇంతవరకు ఇట్లా క్యాష్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి ఏ ఒక్క దేశంలో జరగలేదు. ఇది ఇండియాలో జరుగుతుంది. అది కూడా మా తెలంగాణలో జరుగుతుంది. కేసీఆర్ అర్థంలో 10,000 క్యాష్ ఇవ్వడం అంటే మీరు ఒకసారి ఆలోచించండి ఎంత నల్ల డబ్బు ఇక్కడ పోతుంది ఏంటంటే నల్ల డబ్బు అంతా కూడా నల్లధనం అయిపోతుంది. అంటే మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు బాధితుల్ని ఎంక్వైరీ చేసి వాళ్ళ ఆధార్ కార్డు తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరూ ఎంక్వైరీ చేసి లిస్ట్ అవుట్ చేసి ఉంటే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లోనో ఇస్తుండే లేకపోతే వాళ్ళ తర్వాత పోయినా వాళ్ళకి ఆఫీస్ పిలిపించేసి మళ్ళీ వాళ్ళ సంతకం పెట్టుకొని ఇచ్చినా పర్వాలేదు. కానీ డైరెక్ట్ ఇంటింటికి వెళ్ళి వాళ్ళ నాయకులు పక్కన పెట్టుకొని వానికి అంటే అందరికి ఇచ్చేసి జిగ్జాగ్గా. ఇప్పుడు వాళ్ళ నెత్తి మీదకి వచ్చింది. ఇప్పుడు సచ్చినట్టు బెంజ్ కారోన్కి ఇచ్చారు, ఓనర్కి ఇచ్చారు, 4 ఫ్లోర్ల నుండి ₹1,00,000 కిరాయి వచ్చినానికి ఇచ్చారు. నేను ఏమంటున్నా గరీబోళ్ళకి ఇవ్వాలి. సరే వాడు పైన ఉన్నాడా కింద ఉన్నాడా అవుతారు. మీరు ఇవ్వాలనుకుంటే ఆ ప్రాతిపదికన మీరు తీయాల్సిందే. అది చేయలేదు. కింద వాళ్ళకి ఇవ్వలేదు. వాటర్ ఎక్కడ వచ్చినాయి మునిగిన వాళ్ళకి ఇవ్వలేదు. ఇంతవరకు మా గడ్డన్నరం డివిజన్ సంబంధించింది ఇక్కడ చూడండి సుమారు 800 ఫ్యామిలీస్. ఇప్పుడు సుమారు 800 ఫ్యామిలీస్ లిస్ట్ ఉంది. ఇది డీసీ గారికి ఇచ్చాం. నిన్న కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇప్పుడు వరకు దానికి ఏం స్పందించలే. డీసీ గారిని కలవడం జరిగింది. డీసీ గారు ఏమన్నారు? వాళ్ళకి పైనుంచి అధికారులు ఒత్తిడి ఉంది. అక్కడ నాయకుడు చోటా బడా నాయకులందరూ కూడా వాళ్ళతో పాటు ఆఫీసర్లతో పాటు ఒత్తిడి తీసుకొస్తారు. అక్కడికి వెళ్ళేసరికి ప్రజలు మా దగ్గర రాలే అని అందరూ కూడా గుమ్ము కూడా వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చాలా కష్టం అయిపోతుంది. అసలు ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ బ్లండర్. వాడు చేసిన ప్రాసెస్ ఏంటంటే డీసీ గారికి ముందు నుంచి చెప్తున్నా సార్ మీరు ఫైండ్ అవుట్ చేయండి బాధితులు ఎవరో తీసుకోండి ముందే బాధితులు లిస్ట్ అవుట్ చేయండి చేసినాక ఇవ్వండి డబ్బులు. కానీ మీరు అక్కడ పోయి రోడ్డు మీద అక్కడ ఇక్కడ అని చెప్పి చూస్తే అందరు అక్కడిక్కడ గుంజుతారు. అది ప్రజలు ఆశపడతారు. తప్పదు. మీరు ఉన్నప్పుడే ప్రజలు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి సమస్య చెప్పుకోరు. మీరు ఉన్నప్పుడే కూడా ఈ కమిషనర్ ఆఫీస్లో మీ స్థానిక కార్పొరేటర్ కూడా రావడం జరిగింది. ఏమన్నా ఆ స్థానిక కార్పొరేటరు ఇప్పుడు అడిగితే గడ్డన్నరం డివిజన్కి మొన్న ఒక 2.5 crores ఈరోజు ఒక 2 crores అనేది మాకు తెలిసింది. ఎక్కడా ట్రాన్స్పరెంట్ లేదు. ఎన్ని డబ్బులు వచ్చినాయి దాన్ని బట్టి ఎవరు బాధితులు ఎంతమందికి ఇవ్వగలుగుతాం 1000 ఇవ్వగలుగుతామా 2000 మందికి కుటుంబాలకి. పార్కు స్థలానికి కంచె వేయడంలో కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు టెలిఫోన్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కాలనీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాంబాబు, రవీందర్ రెడ్డి, బాలరెడ్డి, శంకర్ నాయక్, వెంకటేష్ల ఆధ్వర్యంలో ఈ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రాపోలు రాములు, కొత్త దుర్గమ్మలు మాట్లాడుతూ నగర మేయర్గా ఉండి కాలనీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సానుల బుచ్చిరెడ్డి ఓ షాడో వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారాడని అన్నారు. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి 400 గజాల పార్కు స్థలానికి ఆదివారంలోపు ఫెన్సింగ్ వేసి బోర్డు పెట్టాలని, లేని పక్షంలో తామే ఫెన్సింగ్ వేసి బోర్డులు పెడతామంటూ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. అది రికార్డులో చూస్తే అది పార్క్ స్థలం అని క్లియర్గా ఉంది. దాంట్లో ఒక 5 ఏళ్ల క్రితం 200 గజాల అప్పుడు ఎక్స్పెరిమెంటల్ యూనిట్గా టెస్ట్ చేసినారు. చేస్తే ఆ 200 గజాలకు ఎటువంటి దాని మీద రియాక్షన్ లేకపోతే ఇంకో 200 గజాలు కూడా అమ్ముకున్నారు. మేము అనేది ఏంటి అంటే ఏదైతే ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న పార్కులను రక్షించాల్సిన బాధ్యత ఇప్పుడున్నటువంటి కమిషనర్ కానీ తర్వాత పాలక మండలి మీద ఉన్నది. నిజంగా మీరు పార్కులు కాపాడలేకపోతే మీరు ఎందుకున్నారని మేము అడుగుతాం.
ప్రజలు ఎందుకు రోడ్ల మీదకి రావాలి? ప్రజలతో పనులేదు. మీకు ఓట్లేదు గెలిపించినప్పుడు మీకు బాధ్యత లేదా? అది చూడాల్సిన బాధ్యత మీకు లేదా? మరి వాళ్ళు వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేసే అవకాశం ఎందుకు కలిగిస్తున్నారు? మీరు పదవుల్లోకి వచ్చినప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చేది మేము పార్కులను రక్షిస్తాం, ప్రభుత్వ ఆస్తులు రక్షిస్తాం, న్యాయబద్ధంగా నడుచుకుంటామని. ఎక్కడ నడుస్తుంది మీరు అంతా చెప్పండి? ఎక్కడ నడుస్తున్నారు? 3 సార్లు కాలనీ వాళ్ళు ధర్నా చేయాలి. మీరు ఏం చేస్తున్నారు? నేను ఏం చేస్తున్నాడు? టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడు? కమిషనర్ ఏం చేస్తున్నారు? వాళ్ళకి మండలేదు. కాబట్టి మేము ప్రజల్ని మీరు అనవసరంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు, ప్రజలను రోడ్ల మీద పిలుస్తూ ఉన్నారు, దైనందిన కార్యక్రమాలు దెబ్బతీస్తూ ఉన్నారు. మంచి పద్ధతి కాదు. కాబట్టి ఈ రోజున మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఖచ్చితంగా మీరు కాపాడతారా? కాపాడకపోతే మీరు రాసి మా వల్ల అయితే లేదు. వాళ్ళు ప్రజలు చూసుకుంటారు, కాలనీ వాళ్ళు చూసుకుంటారు, ప్రజలు చూసుకుంటారు, మేము చూసుకుంటాం. తెలిసి కూడా వేయలేని చేతకాని స్థితిలో ఇక్కడ మేయర్ ఉన్నాడు అంటే ఇది ఇంతకంటే సిగ్గు అవమానకరమైన విషయం ఇంకోటి లేదు. కాబట్టి ఎంబడే ఈరోజు ధర్నా చేసి ఇది చివరి హెచ్చరిక, మున్సిపల్ అధికారులకు చివరి హెచ్చరిక. ఖచ్చితంగా ఈ 2 రోజుల్లో శనివారం వరకు ఆదివారం లోపల దాన్ని తెలిసి వేయండి. వేయకపోతే సోమవారం నాడు ఖచ్చితంగా ప్రజలే దాన్ని ఆక్రమించుకుంటారు. మీకు తగిన బుద్ధి చెప్తారు మాత్రమే ఖచ్చితంగా తెలియజేస్తాం. కాబట్టి ఇదే కాదు, బోడుప్పల్ పట్టులో అనేక ఎన్టీఆర్ కాలనీలో 40 ఫీట్ల రోడ్డు తగ్గించి 30 ఫీట్లు చేసి దాన్ని అమ్ముకుంటున్నారు. అదేవిధంగా 1160 గజాల స్థలం ఉంటే దాన్ని 585, 86 చేసి దాన్ని అమ్ముకోకపోతే మేమే అటువంటి సేఫ్గా ఉంది. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన రైతు, వ్యవసాయ, కార్మిక వ్యతిరేక ఆర్డినెన్స్లను వెంటనే ఉపసంహరించుకోవాలని, అదేవిధంగా అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రైతు సమస్యలపై రైతు సంఘాలు బైన్సా పట్టణంలోని బస్టాండ్ ముందు రస్తా రోకో నిర్వహించారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని ట్రాఫిక్ను పునరుద్ధరించారు. రైతు వ్యతిరేక ఆర్డినెన్స్లను ఉపసంహరించుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి ఆధ్వర్యంలో కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక 3 చట్టాలకు వ్యతిరేకంగా, అలాగే ప్రభుత్వం ఎంఎస్పీ చట్టం చేయాలని చెప్పేసి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అధిక వర్షాలతో నష్టపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని, పంటని మొత్తం 100% పంటని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని 5 డిమాండ్లతోటి ఈరోజు రాస్తా రోకో కార్యక్రమం బైన్సా పట్టణంలో జరిగింది. దీనికి సహకరించిన రైతాంగ సోదరులకు, పట్టణ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం మొత్తం రాష్ట్ర కేంద్ర వ్యవసాయ రంగాన్ని మొత్తాన్ని కూడా కార్పొరేట్ శక్తులకు, అంబానీ, అదానీలకు అప్పచెప్పే కుట్ర, అలాగే దేశ రైతులని ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయే విధంగా చేసి మొత్తంగా వ్యవసాయ రంగాన్ని కూడా దివాలా తీసే విధంగా చేసి కార్పొరేట్లకు ఇచ్చే కుట్ర జరుగుతోంది. ఈ కుట్రను అఖిల భారత పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే దేశభక్తి పేరుతో పనిచేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారో, మరి దేశభక్తి పేరుతోటి మరి వ్యవసాయ రంగాన్ని అమ్మడమైన మీ దేశభక్తి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. అలాగే వాల్మార్ట్, అమెజాన్, అదానీ, అంబానీ లాంటి వాళ్లకు ఈ దేశ వ్యవసాయ రంగాన్ని అమ్మడమేనా మీ దేశభక్తి అని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఇప్పటికే దేశవ్యాప్తంగా రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. చేసిన అప్పులు చెల్లించలేక పెట్టిన పెట్టుబడి రాక ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భంలో మరోవైపు ఈ చట్టాలు గుదిబండ లెక్క తీసుకొచ్చి మరింత కుంగిపోయే విధంగా చేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఇప్పటికైనా మీరు ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు కనుక అయితే ఈ చట్టాల్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. లేని పక్షంలో దేశవ్యాప్త ఉద్యమం అనేది కొనసాగుతుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా రైతు కూలీ సంఘాలు, రైతు సంఘాలు ఏదైతే దేశవ్యాప్తంగా ధర్నా చేస్తూ ఉన్నాయో, రాస్తా రోకోలు చేస్తూ ఉన్నాయో, దానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి
రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి రైతుల పంటలకు వాళ్ళు పండించినటువంటి పంటకు కనీస మద్దతు ధర కల్పించి రైతులను సామాజికంగా ఆదిలాబాద్ జిల్లాలోని స్థానిక శాంతినగర్ కాలనీలో గల ప్రగతి విద్యాలయంలో శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ సహాయంతో 300 మంది దివ్యాంగులకు వీల్ చైర్లు, ట్రై సైకిళ్లు, అందులకు చేతికర్రలు, పోలియో కాలిపర్స్, వినికిడి యంత్రాలు, వృద్ధులకు చేతికర్రలు, కృత్రిమ అవయవాలు, చేతులు, కాళ్ళు పంపిణీ చేయడానికి ముఖ్య అతిథిగా శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర స్వామి హాజరయ్యారు. మానవ సేవయే మాధవ సేవ అని, కులమత జాతి వైరుధ్యాలు లేకుండా మన సమాజం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ఆనందంగా ఉంటామని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర స్వామి అన్నారు. మంజుల టీచర్ మేడం గారు దయచేసి వచ్చి మనిషిలోంచి అద్భుతమైనటువంటి శక్తి కళలు కూడా పైకి తప్పకుండా వస్తాయి అనడానికి ఆల్లంపల్లి బిర్సాపేట ఒక గుర్తు. ఈవేళ ఈ కృత్రిమ అంగాలన్నింటినీ కూడా ఇక పరకాల మండల కేంద్రంలోని కామారెడ్డిపల్లి రోడ్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గూడెప్పడ్ మార్కెట్ చైర్మన్ కాంతల కేశవరెడ్డి గారు, పిఎస్సిఎస్ చైర్మన్లు పాల్గొన్నారు. బ్రహ్మాండమైనటువంటి దిగుబడి వస్తుంది. ఇంట్లో కాదు, తనకు ఇంకో గోదాం ఇచ్చినా ఏది ఇచ్చినా దొడ్లు లేవు, ఏం లేవు పెట్టుకోవడానికి. మరి ఆ పంట ఎక్కడ పోసుకోవాలి, ఎక్కడ ఉండాలి, మార్కెట్కి వస్తే కరోనా వస్తుంది రైతులకు అనే ఉద్దేశంతో ఎక్కడికక్కడికి పర్చేస్ సెంటర్లు పెట్టి మరి ఆ రోజు కొనుగోలు చేసింది మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఏ రాష్ట్రంలో కొనుగోలు చేయలే, ఏ రాష్ట్రంలో ఏం చేయలే. మనం ఎగ్జాంపుల్ చూసాం, ఛత్తీస్గఢ్ వాళ్ళ రైతులు మక్కలు ఇక్కడ రేట్ ఎక్కువ 1760 రూపాయలు మనం మక్కలు మద్దతు ధర ఇచ్చుకున్నాం. ఏ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలే. వరి ధాన్యానికి ఇచ్చాం 1830 రూపాయలు, 5 రూపాయలు. ఈరోజు మరి రైతాంగానికి అందరికీ కొనడమే కాదు, వారం రోజుల లోపట్లే డబ్బులు అకౌంట్లో పడ్డాయి. ఇందాక రమేష్ చెప్పారు, ఊళ్ళలో కాంటాలు అవుతున్నాయి. అక్కడ కోటంచే చైర్మన్ మహేందర్ గారిని ఇక్కడికి రావాలి. మరి అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పరకాల శాసనసభ్యులు పెద్దలు చల్ల ధర్మారెడ్డి గారికి, మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఇప్పుడే మాట్లాడినటువంటి రైతు జిల్లా కోఆర్డినేటర్ భిక్షపతి గారికి, మరి అదేవిధంగా జెడ్పీటీసీ మొగిలి గారికి, మరి అదేవిధంగా పరకాల మున్సిపల్ చైర్ అందరూ కూడా రైతులు దయచేసి ఎవరు కూడా మధ్యవర్తులకు కానీ అక్కడ ఇక్కడ అమ్ముకొని మరి తక్కువ ధరకు ఆపదికి అదే ఇవాళ ఇప్పుడు ఇక్కడ ఒక కాంట పెడతారు, ఎంతో 3000 4000 ఇస్తారని మరి భ్రమ పడకుండా దయచేసి ఇవాళ మరి ఇక్కడికి మన ఎందుకంటే ఇక్కడ 3 మిల్లులు, ఇక్కడ ధనలక్ష్మి, జిఎంఆర్, మరి అదే విధంగా ఇప్పుడు చేసుకున్నటువంటి హనుమాన్ మిల్లు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాలకి మనకు అందరికీ కూడా చిట్యాల, రేగుండ, మొగుళ్ళపల్లి ఇవన్నీ కూడా పరకాల, నడిగూడ, దామెర అన్ని కూడా మరి తీసుకొచ్చి అమ్ముకోవడానికి మంచి అవకాశం. దయచేసి మీరు అందరు రైతులు కూడా పండించిన దానికి రేట్ ఇవాళ అందులో కూడా మనం కూడా భాగస్వామ్యం. ఇవాళ తెలంగాణ కావాలని కొట్లాడుకున్న 4 కోట్ల ప్రజలలో ఇవాళ మనమందరం కూడా, కాబట్టి మనం కూడా గర్వించాల్సినటువంటి విషయం. ఇవాళ మరి ముఖ్యమంత్రి గారు అంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ముందుకు పోతా ఉన్నారు కాబట్టి ఇవాళ ఇంత మంచిగా నీళ్లు వస్తా ఉన్నాయి. జమ్మికుంట పత్తి మార్కెట్ కార్యాలయంలో మార్కెట్ చైర్మన్ వాలా బాలకిషన్ రావు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల సిసిఐ పత్తి కొనుగోలు ప్రారంభం జరిగిందని, రైతులను ఇబ్బందులకు గురి చేయకూడదని వ్యాపారస్తులతో, అడితిదారులతో సమావేశం ఏర్పాటు చేసి వారికి సూచించామని అన్నారు. రైతుకు నష్టం జరగకుండా రైతు శ్రేయస్సు కొరకు మా పాలక మండలి పనిచేస్తోందని తెలిపారు. రైతులు తీసుకొచ్చిన పత్తికి మార్కెట్ యార్డులో నిర్ణయించిన ధరకు వ్యాపారస్తులు దిగుమతి చేసుకోవాలని అన్నారు. వ్యాపారస్తులు రైతులకు ఇబ్బంది గురి చేస్తే కమిటీ దృష్టికి తీసుకురావాలని కోరారు. రాజకీయ లబ్ధి కొరకు ఇతర పార్టీ నాయకులు రాద్ధాంతం చేయొద్దని సూచించారు. రైతులకు న్యాయం చేయడానికి పాలక మండలి కృషి చేస్తోందని అన్నారు. ఈ సమావేశంలో చైర్మన్తో పాటు వైస్ చైర్మన్ ఎర్రం రాజు, సురేందర్ రాజు, పలువురు డైరెక్టర్లు పాల్గొన్నారు. మంత్రి గారి ద్వారా యార్డులను గోడౌన్స్ నిర్మించాలన్నటువంటి తీర్మానం చేసి పంపడం జరగాలని చెప్పని ఈరోజు తీర్మానించడం జరిగింది. అదేవిధంగా మార్కెట్లో పత్తి సంబంధించిన కొనుగోలు
మొన్ననే అర్తీదారులతోటి ఖరీదారులతో సమావేశం ఏర్పాటు చేసిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. వాళ్ళకి క్లియర్ కట్ కూడా చెప్పడం జరిగింది. వచ్చినటువంటి ప్రతి వెహికల్ను బీట్ పెట్టాలని చెప్పి, ఎక్కడ కూడా బీట్ లేకుండా వెహికల్ బయటకు పోవద్దని చెప్పనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా మనం ఈరోజు కూడా మేము తీర్మానం చేయడం జరిగింది. దానికి ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ గారు కానివ్వండి, మిగతా అధికారులందరూ కూడా పూర్తి సహాయకారం అందించాలని చెప్పని, ఎట్టి పరిస్థితుల్లో కూడా వితౌట్ బీట్ బండి బయటకు పోవద్దని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ రేట్ అయిన తర్వాత రైతుకు సంబంధించినటువంటి వెహికల్ పత్తి మిల్లుకు వెళ్ళిన తర్వాత కొంత ఇబ్బంది జరుగుతుందని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది. దాన్ని కూడా స్పష్టంగా ఎట్టి పరిస్థితులలో ఇక్కడ ఏ రేట్ అయితే ఉంటుందో ఆ రేటే అక్కడ కట్టియాలని చెప్పి, ఒకవేళ ఏదన్నా ఆసామి ఏమన్నా ఇబ్బంది పెడితే, అంటే ఇక్కడ మీద ఓటు కింద ఓటు పెట్టి మమ్మల్ని ఇబ్బంది చేస్తానటువంటి మా దృష్టికి వస్తే ప్రత్యేకంగా సెక్రటరీ అక్కడికి వెళ్ళి విచారణ జరిపించి ఏమైనా ఇబ్బందులు ఉంటే రైతుతో ఉన్న మిల్లర్తో మాట్లాడాలని చెప్పి కూడా మేము నిర్ణయం చేయడం జరిగింది. ఆ విషయాన్ని కూడా మిల్లర్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది. 10% ఉన్నారా రైతులందరూ పేపర్స్ లేకుండా రైతులు ఇక్కడికి వస్తున్నారు. దయచేసి CCIకి ఇచ్చేటువంటి వాటిలో తప్పకుండా మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ వెంబడి ఉంచుకోవాలని చెప్పినటువంటి విషయాన్ని రైతులకు విజ్ఞప్తి చేస్తూ, ఈ ధర మంచిగా వస్తుంది కాబట్టి రైతులందరూ నేరుగా మార్కెట్కి రావాలన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా పాలక మండలి వైపు నుంచి ఏసీ గదుల్లో ఉండి పాలనపై దృష్టి సారించే అధికారులకు ఆ అధికారి ఆదర్శం. కొండకోణంలో సుమారుగా 6 కిలోమీటర్లు అధికారులతో కలిసి గిరిజనుల సమస్యలపై ఆరా తీశారు. విశాఖ జిల్లా చలిసింగం గ్రామాన్ని సందర్శించిన నర్సీపట్నం సబ్ కలెక్టర్ డి మౌర్య పరిస్థితిపై ఆరా తీశారు. 4 గంటల పాటు ఎత్తైన కొండల్లో కాలినడకన ప్రయాణం చేశారు. రావిక మండలం అలాగే చీమలపాడు పంచాయతీ చలిసింగం గ్రామంలో 600 మంది ఆదివాసీలు రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతూ నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేయడంతో నర్సీపట్నం సబ్ కలెక్టర్ స్పందిస్తూ గ్రామాన్ని సందర్శించి అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకం, భూ సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరిస్తామని, రోడ్డు సమస్య రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని సబ్ కలెక్టర్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. దీంతో అధికారి చిత్తశుద్ధిని పలువురు అభినందించారు. అది కరెంట్ ప్రాబ్లం అండి. కరెంట్ ఓన్లీ కరెంట్ 3 ఫేజ్ మోటార్ కి పంపింగ్ కెపాసిటీ ఉంటుంది లేదండి. మన ఏజెన్సీ హెల్త్ ప్రాబ్లం ఏంటంటే విశాఖ ఉక్కు కర్మాగారంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్టీల్ ప్లాంట్లోని TPC 2లో మంటలు ఎగిసిపడ్డాయి. టర్బైన్ ఆయిల్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం వల్ల 1.2 మెగావాట్ల విద్యుత్ మోటార్లు దగ్ధమయ్యాయి. సుమారు 2 కోట్ల వరకు ఆస్తి నష్టం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే వెంటనే స్పందించిన అధికారులు మంటలను ఆర్పడంతో పెను ప్రమాదమే తప్పింది. కార్మికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది. అసలు ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు, ఎందుకు ఇలా జరిగిందని తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బులెటిన్ ముగించే ముందర హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రోడ్డు లేదన్న గిరిజనుల సమస్య తెలుసుకునేందుకు అడవిలో 6 కిలోమీటర్లు నడిచిన అధికారి. విశాఖ జిల్లా చలిసింగం గ్రామాన్ని సందర్శించిన నర్సీపట్నం సబ్ కలెక్టర్ డి మౌర్య. విశాఖ ఉక్కు కర్మాగారంలో అగ్ని ప్రమాదం, 2 కోట్ల మేర ఆస్తి నష్టం. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న DIG AV రంగనాథ్. పుష్పగుచ్చంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. హైదరాబాద్ NTR నగర్లోని చిత్ర లేఅవుట్లో కమ్యూనిటీ హాల్ ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్ పై త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. టైరు పేలడంతో పల్టీలు కొట్టిన కారు, సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.